పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గొట్టిపాడు ఉన్నావా అప్పాపురంలో భూమి యాజమాన్యం పట్టాదారు పాస్బుక్లను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ హద్దులు మ్యాప్లతో కలిపి పాస్ పుస్తకాలు ఇచ్చామన్నారు. బొమ్మలు, రంగులు పిచ్చితో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని తెలిపారు. 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గట్టురాలపై తన బొమ్మ వేసుకున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ జోలికొచ్చిన జగన్ కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. న్యాయం చేపిస్తా, మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడతా. చిలుక రామారావు గారు, జరుగుల పుల్లారావు గారు, జవాల వెంకటరావు గారు, దండా వీరయ్య గారు, దండా సాంబయ్య గారు, దండా శివశంకర్ కుటుంబ కూటమి నాయకులందరికీ, ఇక్కడ చేరిన రైతులకు, గ్రామ అనుసంధానం చేయబడినటువంటి మీ గట్టురాళ్లకు సంబంధించినటువంటి కోఆర్డినేట్స్ కూడా దాంట్లో ఉంటాయి. వాళ్ళు చట్టంలో ఏం పొందుకొచ్చారంటే, ఈ రికార్డు అన్నది నేను సూచాయిగా చేసిన రికార్డు 5% వ్యత్యాసం ఉంటుంది, అది మీరు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి చట్టంలో ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. సో ఈ రోజు మనం ఏ రైతు కూడా 3 కోట్లతో ఈ గుట్టిపాడు పంచాయతీకి డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇప్పుడు కారుచోల నుంచి నీళ్లు అడుగుతున్నారు. అది ఎంతవరకు అనేది నేను వర్కౌట్ చేసి ఇచ్చే అవకాశం ఉంటే 24 గంటల్లో నేను మాట్లాడతాను. ఎందుకంటే మీ 5 పాదాలకు ఏమి చేసినా రుణం తీర్చుకోలేను నేనని మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 6 సార్లు పోటీ చేస్తే ఎప్పుడు బంపర్ మెజార్టీయే ఇచ్చారు నాకు. ఎంత చేసినా ఆ రుణం తీరదు మీకు. కాబట్టి మీ కష్టానికి ఈ 5 పాదాల్లో ఏమున్నా ఈ 3.5 ఏళ్లలో మిగిలే పనులు ఉండకుండా చేయాలనుకుంటున్నా. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇది లేదు అనకుండా పనిచేశాను. కాకపోతే ప్రజల్లోనే మార్పు రావాలి, చేసిన పనిని గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత కూడా ఉండాలి. ఆ పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంత డెవలప్ చేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఓటేశారు 2019లో. ఎంత బాధ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ముక్కు ముఖం తెలియదు, పేట తెలియదు, హద్దులు తెలియవు, మీ ఊళ్ళో తెలియదు. అటువంటి వాళ్ళు గెలిపిస్తే 5 ఏళ్ళు ఎంత నష్టపోయారు, దోచుకున్నారు, పోయారు, మళ్ళా వచ్చి మాయ మాటలు చెప్తారు మీకు. అందుకనే ప్రజలకు కూడా ఎవరు పనిచేశారు, ఎవరు గత 5 సంవత్సరాల పాలన గుర్తు తెచ్చుకోండి. ఆ పాలన మనకు వద్దు. చంద్రబాబు గారు ఉంటే మన జోలికి ఎవరు రారు, మనకు అభివృద్ధి జరుగుద్ది, బ్రహ్మాండమైన సంక్షేమం మనకు అందుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి బొమ్మలు వేయకుండా, ఎవరి బొమ్మలు లేకుండా మీ తాత తండ్రుల ఆస్తులకి రాజముద్రతో పాసు పుస్తకాలు వచ్చినాయి. ఇవన్నీ మంచి పనులు ఎవరు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా పార్టీలో ఉంటే వాళ్ళు మార్చండి, వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలిగేటట్టు చేయండి. మనం చేసే మంచి పనులు, మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి ఈ పాలనలో ఏమి చేసినా నేను చంద్రబాబు గారే చేశాం. ఎవరు ఒక్క పని చేసింది లేదు. ఎవరైనా చేశారంటే చెప్పమనండి. ఏమి చేసినా నేను చంద్రబాబు గారి సహకారం, తెలుగుదేశం మరొకరికి అడిగే హక్కు కూడా లేదు. అది మా బ్రహ్మానందం చెప్తున్నాడు, తట్ట మట్టి కూడా వేయలేదని. తట్ట మట్టి కాదు కదా, మీ మీద కక్షతో చూశారు 5 ఏళ్ళు ఎవరు వచ్చినా. అటువంటి పార్టీల్లో ఇంకా ఈ పాలనలో ఉండేటువంటి వాళ్ళని మంచిగా ప్రయత్నం చేయండి. మనం చేసే పనులు కావచ్చు, వారు సంక్షేమం తీసుకుంటున్నారు. 4,000, 6,000, 10,000, 15,000 చంద్రబాబు ఉంటేనే వస్తున్నాయి, గుర్తుపెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈ రోజున అన్నదాత వస్తుంది, ఫ్రీ బస్సు ఎక్కారా మీరు అందరూ? ఫ్రీ బస్సు ఎక్కిన వాళ్ళు చెయ్యెత్తండి, ఎంతమంది ఎక్కారో? ఆ చెయ్యెత్తన వాళ్ళు ఎక్కలేదా బండి ఇంతవరకు?
అందరూ బళ్ళు ఎక్కారు. ఉద్యోగస్తులకు కూడా ఫ్రీ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వడు. డోక్రా వాళ్ళకి ఇచ్చాడు. డోక్రా వాళ్ళకి అంగన్వాడీలో పనిచేసే యానిమేటర్లకు ఇచ్చారు. అందరూ ఆడబిడ్డ అయి ఉంటే చాలు బస్సు ఫ్రీ. ఏ ఉద్యోగం ₹1,00,000 ఉద్యోగం చేసినా కూడా ఫ్రీ. ఏం తహసీల్దార్ గారు, ఎంత ఉద్యోగం చేస్తున్నా ఫ్రీ బస్. కాబట్టి మంచి పాలన అందించే నాయకుడు కావాలి. జగనేమో ఈ రాష్ట్రంలో ఆస్తి అనుకొని ఆయన బొమ్మలు, గట్టురాళ్ళ మీదరా ఆయన బొమ్మ, మీకున్న తాత ముత్తాతల ఆస్తి కూడా సెంట్లు కూడా మార్చారు. ఇప్పుడే మనోడు చెప్పాడు, ఎకరం ఉంది మానకొండరపాలెం వీరారెడ్డి 26 సెంట్లుగా మార్చారంట. ఎకరం 26గా మార్చారు. మా ఎమ్మెల్యే పోటీ చేశాడు 4-5 సార్లు. నాకు పోటీ ఆయనే ఎప్పుడు. ఆ రకంగా ఎకరం 26 ఉంటే 26 చేశాడు. ఎప్పటి నుంచో ఎన్నేళ్ళు ఉందా ఎకరం 26గా? నువ్వు పుట్టిన కాడి నుంచి ఉంది. ఆ విధంగా మీది కూడా చూసుకోండి. సెంట్లు మార్చారు, గట్టురాళ్ళు మార్చారు, వాళ్ళ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు అన్నీ కరెక్ట్ చేస్తున్నాం. అందుకనే భూమి యాజమాన్యపు హక్కుతో పాటు ఇంతకుముందు 2 బుక్కులు ఉండేవి. ఒకే బుక్ ఇస్తున్నారు. భూమి యాజమాన్యపు హక్కు, పట్టాదారు పాస్బుక్. దానికి తోడు మీ భూమి హద్దులు కూడా దీంట్లో రాశాం. దీన్ని ఎవరు చెరిపేయడానికి కూడా వీలు లేదు. భూమి హద్దులు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మీకు శాశ్వతంగా ఉండే పాస్బుక్. ఇది చించాలన్నా చెరగదు, పోయేది కాదు. ఒకవేళ పోయినా మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే మళ్ళీ డూప్లికేట్ బుక్ కూడా ఇస్తారు. అన్ని రకాలుగా ఈరోజు చంద్రబాబు గారు మీ ఆస్తి గతంలో 5 ఏళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఏ విధంగా మీ అందరినీ భయభ్రాంతులకు గురి చేశారో అటువంటి అవకాశం భవిష్యత్తులో కూడా లేకుండా ఈరోజు ఈ యొక్క పాస్బుక్లు పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి పనిచేసే ప్రభుత్వం. ముందు మా ప్రసాద్ చెప్పాడు, సర్వేయర్ ఒక ఆఫీసర్గా ఉండి కూడా ధైర్యంగా పార్టీ పరంగానే ఉంటాడు. అది ప్రసాద్ యొక్క గొప్పతనం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రసాద్ని అభినందించాడు. నాకు అటువంటి ఆఫీసర్లు ఎక్కడ తగల్లా. అధికారం లేకపోయినా మొండిగా ఉంటాడు. నా ఉద్యోగం పోయినా పర్లేదు అనుకున్నాడు. అది ప్రసాద్ గొప్పతనం. కొంతమందికి నచ్చకపోవచ్చు ఆయన చేసే పనులు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు. నేను చెప్పిన వినడు.